ఈ రోజు నేను న్యూ రెసిపీ బుక్ చూసి మీకోసం వండాను. మీరు ఆశ్చర్యపడకపోతే నా పేరు నేను మార్చుకుంటాను. మళ్ళీ వచ్చేసిందా? హాయ్ రుద్ర. మరీనా. హలో మరీనా, నువ్వెక్కడికి ఎలా? రుద్ర, రేపు నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి. కిందకి దిగి చెప్తావా? తను మాత్రమా లేదా మేమందరూనా? అందరూనే. మీరందరూ రండి, సరేనా? మీరందరూ నా ఫ్రెండ్సే. ఇంకో విషయం, తాతని ఇన్వైట్ చేయడానికి మా నాన్న వస్తారు. సన్ సిటీని చుట్టి చూసేసి వస్తారు. బాయ్, సీ యూ టుమారో. ఓకే, సీ యూ. మేము ఖచ్చితంగా వస్తాం. సింపుల్ అయిన దానిలో ఎప్పుడు తను రాదా? ఎప్పుడు ఎగురుకుంటూ వచ్చి గెంతులేస్తోంది. అది ఎగురుకుంటూ వచ్చి కరెక్ట్ గా రుద్ర మీదే పడుతుంది. నీకు చాలా కష్టంగా ఉందనుకుంటున్నాను. రంగీలా, మర్చిపోకుండా అన్ని మొక్కలకి నీళ్లు పోయాలి. మొక్కలకి నీళ్లు ఎంతో ముఖ్యమైన సంగతి తెలుసు కదా. హలో జయసింగ్ చౌహాన్. భయపడకండి, నేను రుద్రాకి ఫ్రెండ్, మరి నాకి నాన్నగారిని. ఓహో అలాగా. రుద్ర మీ గురించి చాలా సార్లు చెప్పాడు. నైస్ టు మీట్ యూ. నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉన్నది మీకు చెప్పాలి. సర్ప్రైజ్? ఏమిటో సర్ప్రైజ్? సీకాండో. జయసింగ్ చౌహాన్, మీరు లోకల్లోనే చాలా మంచి మ్యూజిషియన్. మీ దగ్గర నేను మ్యాజిక్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను సీ వరల్డ్ మొత్తాన్ని పాలించాలి అనుకుంటున్నాను. శ్రీకాండా, అతన్ని ప్యాలెస్ లోపలికి తీసుకువెళ్ళో జైల్లో బంధించేయండి. తాతయ్య, మనసుంటే మార్గం ఉంటుంది. ఇదేంటి కొత్త సమస్య? రుద్ర, రుద్ర, మమెట్ కాండు సీ కింగ్. కాదు కాదు, సీ కాండు మమెట్ కింగ్ మన తాతయ్యని తీసుకువెళ్ళిపోయాడు. మనం తాతయ్యని కాపాడడానికి మమ్మీడ్ ల్యాండ్కి వెళ్ళాలి. ఇబాయిస్కా సకుం బ్రీతు. ఇంతమంది మహమ్మద్స్ ఉన్నారు. మనసుంటే మార్గం ఉంటుంది, కానీ వీళ్ళు మనకి సహాయం చేసేటట్టు అనిపించడం లేదే. మేము నీకోసమే ఎదురు చూస్తున్నాం రుద్రా. రుద్రాని పట్టుకోండి. నేను మీతో గొడవ పడ్డానికి ఇక్కడికి రాలేదు. నన్ను తాతయ్య దగ్గరికి తీసుకువెళ్ళండి.
మనసుంటే మార్గం ఉంటుంది. వాళ్ళు అలా పరిగెడుతున్నారు. ఫాలో చేద్దాం, మన తాతయ్య దగ్గరికి తీసుకువెళ్తారు. హాయ్ రుద్ర, నువ్వు త్వరగా వచ్చేసావు. బర్త్డే రేపు కదా. రుద్ర వెల్కమ్ రుద్ర, రా. ఇంకా నయం, నువ్వు ఈ రోజే వచ్చేసావు. పేరెంట్స్ డెకరేషన్ లో నువ్వు కూడా వచ్చి సహాయం చేయి. సారీ క్వీన్, నేను డెకరేషన్ చేయడానికి ఇక్కడికి రాలేదు. మా తాతయ్య ఎక్కడున్నారో చెప్పండి. మీ తాతనా? కానీ ఆయన ఇంకా ఇక్కడికి రాలేదు. మరీనా, మీ నాన్న శ్రీకొండ సహాయంతో తాతయ్యని బంధించి నేరుగా ఇక్కడికి తీసుకొచ్చారు. రుద్ర, నువ్వేదో తప్పుగా అనుకొని మాట్లాడుతున్నావు. మెరీనా వాళ్ళ నాన్నగారు నీ తాతయ్యని ఎందుకు పట్టుకోవాలి? మ్యాజిక్ నేర్చుకోవడం కోసం ఆయన సముద్రం మొత్తం పరిపాలించాలని ఆశపడుతున్నారు. స్వయంగా నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను. రుద్ర, నాతో పాటు రా. నిన్ను కింగ్ రమ్మన్నారు. మెరీనా వాళ్ళ నాన్నగారు ఎక్కడా? మమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళండి. నన్ను క్షమించండి మహారాణి, మీరు మెరీనా అక్కడికి రావడం కుదరదు. కింగ్ రుద్రాని మాత్రమే తీసుకురమ్మన్నారు. సరే, మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. రుద్ర, తాతయ్య, మా తాతయ్యని వదిలిపెట్టండి. ఇబాయిస్కా సకుం పుష్టు. ఇక్కడ నేను అనుకుంది మాత్రమే జరుగుతుంది. మీరు పెద్ద మెజిషియన్లే, కానీ నాకు కూడా కొంచెం మ్యాజిక్ తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినో. మీ తాతగారిని నువ్వు కాపాడాలి అనుకుంటే నువ్వు కాస్త కూడా ఆలోచించకుండా ఆ ఛాంబర్ లోపలికి వెళ్ళిపో. వద్దు రుద్ర, ఆగు. నువ్వు ఆ ఛాంబర్లోకి వెళ్ళొద్దు. లేదంటే నువ్వు నీ తాతగారిని ఆఖరిసారి చూడడం ఇదే అన్నమాట. శేఖండా, వద్దు, ఆపండి. నేను చేంబర్ లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ముందు మా తాతయ్యని వదిలిపెట్టండి. నేను నీకు ప్రామిస్ చేస్తాను, నువ్వు అడుగుని ఛాంబర్ లోకి పెట్టగానే సికాండా మీ తాతగారిని వెంటనే వదిలేస్తాడు. ఈ రాజు ఇచ్చిన మాట అస్సలు తప్పడు. వద్దు రుద్ర, నువ్వు వీళ్ళ మాటలు నమ్మొద్దు. నా మాట విను, ఆగు. వెళ్ళు రుద్రా, వెళ్ళు. నీకు సమయం ఎక్కువగా లేదు. సికాండా చాలా ఆకలితో ఉన్నాడు. కింగ్, నేను లోపలికి వచ్చేసాను. ప్రామిస్ చేశారుగా, మా తాతయ్యని వదిలిపెట్టండి. హలో రుద్రా, నువ్వు నా వలలో ఇరుక్కున్నావు చూసావా? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్ని. షాకాల్? అవును, నేను షాకాల్ని. సర్ప్రైజ్! షాకాల్ నువ్వా? నువ్వెలా ఎక్కడికి వచ్చావు? మామిడ్ కింగ్ ఈ సన్సిటీని చూడడానికి వచ్చినట్టు నాకు కబురు అందింది. ఈయన జైసింగ్ చౌహాన్ని ఇన్వైట్ చేయడానికి వచ్చారు. అందుకని ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. ఈయన్ని కలిసి ఈయనతో మాట్లాడుకున్నాను. జైసింగ్ చౌహాన్ని నేనే అని ఈయనతో చెప్పాను. ఇప్పుడు నేను చెప్పేది మాత్రమే నువ్వు చేస్తావు. నేను నిన్ను హిప్నటైజ్ చేశాను. నువ్విప్పుడు ఏం చేయాలో జాగ్రత్తగా విను. ఇప్పుడు నువ్వు ఆ జైసింగ్ చౌహాన్ని ఖైదు చేయాలి. ఎస్, నేను బంధించాలి.